హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం 3 పదార్థాలతో మాత్రమే తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు బెల్లం, గోధుమ పిండి, యాలకుల పొడి. శివరాత్రి రోజు ఈ శివ ప్రసాదం మనం చేసి శివుడికి నైవేద్యంగా పెడితే మనల్ని ఆ శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడట. అన్నింటిలో కల్లా ఈ నైవేద్యం శివుడికి ప్రీతికరమైన నైవేద్యం. మరొక విషయం ఏమిటి అంటే, సుక్తనంద తరంగిణి ప్రకారం శివుని నైవేద్యం చరణామృతం అన్ని రోగాలు, దుఃఖాలు, అలాగే పాపాలు కూడా తొలగించి వేస్తుంది అని చెప్పబడి ఉన్నది. ప్రణదోషికి తంత్రంలో శివుడు తన నైవేద్యం అలాగే నిర్మణాలను అంగీకరించకూడదని సిఫార్సు చేశాడని చెబుతారు. ఎందుకంటే ప్రసాదాన్ని తాకటం లేదా స్వీకరించడం వలన తక్షణమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. జన్మ జన్మల పుణ్యము అలాగే పాపాలను శుద్ధి చేయలేని వాడు పొందకూడదు. కాబట్టి ఈశ్వరుని అయిన నేను ఈ విధంగా చేశాను, కానీ అసలు వాస్తవం ఏమిటి అంటే, నా నైవేద్యం తయారు చేసి తినడం ద్వారా చండాలునికి కూడా మోక్షము లభిస్తుంది అని ఆ పరమేశ్వరుడే పేర్కొన్నట్లుగా చెప్పబడి ఉన్నది. మీకు ఈర్ష్య, దేశాలు, దురాశ ఉంటే ఆ నైవేద్యం స్వీకరించబడదు. అహంకారంతో కూడిన నైవేద్యం స్వామివారు స్వీకరించరు. ఆయనపై నమ్మకం లేకుండా నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ నైవేద్యం స్వీకరించబడదు. పాపకార్యాలతో ప్రసాదించబడిన డబ్బుతో కొనుగోలు చేసిన నైవేద్యాన్ని స్వామివారు స్వీకరించరు. స్వామివారికి నైవేద్యం నివేదించేటప్పుడు స్వచ్ఛమైన హృదయం, స్వచ్ఛమైన భక్తి ఖచ్చితంగా ఉండాలి. శివుడికి వండిన పదార్థాలు మరియు ప్రకృతితో సహజ సిద్ధంగా లభించేవి ఈ రెండింటిని మనం నివేదనగా సమర్పిస్తాం. కానీ మనం ఏ దైవానికైనా కూడా కొబ్బరి, అరటిపండు నివేదిస్తాం. ఇది సర్వసాధారణం. శివుని విషయానికి వస్తే గనక ద్రాక్ష పండు, ఎండు ఖర్జూరం వంటివి శివునికి నివేదిస్తాం. శివునికి పంచదార నివేదిస్తే ఐశ్వర్యం లభిస్తుందట. శివుడికి సోమవారం నాడు దద్దోజనం సమర్పించాలి. ఈ మహాశివరాత్రి రోజు ఈ నైవేద్యాన్ని కానీ సమర్పించారంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. శివుడికి అన్ని ప్రీతిపాత్రమైనవే, కానీ ముడి నువ్వులు శనికి మాత్రమే సమర్పించాలి. శివునికి నువ్వులు, బెల్లం కలిపి నూరిన చిమ్మిలి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ ప్రసాదాన్ని నేను చేసిన విధంగా మీరు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. శివరాత్రి రోజు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే మీ సర్వరోగాలు అన్నీ దూరమైపోతాయి. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి ఉంది కదా, మీరు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఈ ప్రసాదం కానీ శివుడికి తయారు చేసి పెట్టారంటే మీ రోగాలు, కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా తయారు చేయవలసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.